ట్విట్టర్ గూట్ల చెప్పడం కాదు, ట్విట్టర్ గూట్ల ట్విట్టర్ పిట్ట కాదు. ఏ విధంగా అందరు వేదికగా ఏ విధంగా అన్నాడో అదే విధంగా మళ్ళీ చెప్తున్నా, బయటకు వచ్చి మహిళలకి బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఆయన ట్విట్టర్ గ్రూప్లో చెప్పిన క్షమాపణ మేము ఒప్పుకోమంటే ఒప్పుకోము. ఎందుకంటే మాకు బయటకు చెప్పమను అంటే మమ్మల్ని సిగ్గు లేకుండా చిత్రీకరించి మీడియా సమావేశాలలో మేము బ్రేక్ డాన్స్ చేస్తామంటారా? ఆయన కూడా తల్లికే ఉంటుంది కదా, అంటే ఆయన తల్లి బ్రేక్ డాన్స్ చేస్తుందా అని అడుగుతున్నా. తప్పుగా మాట్లాడవద్దు కేటీఆర్. ఖబర్దార్. 9.5 సంవత్సరాలు నిద్రపోయి మహిళలకు ఏం చేయలే. ఈ రోజు మా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని విధాలు ఆదుకుంటుంది. ఈ రోజు 2500 ముట్టదు. మహిళలు కాదు మీరు, మహిళలు కాదా మీరు, మహిళలు కాదు. ఇక్కడ మేము లేబం మహిళా కాంగ్రెస్ లేపండి, తమ్ముట లేపండి. కొంచెం గర్వ కాదు, బహిరంగంగా బయటికి రావాలి. మా మహిళలందరికీ క్షమాపణ చెప్పమని చెప్పండి. ఈ రోజు రాష్ట్ర మహిళలందరికీ కూడా సిగ్గు లేకుండా చెప్పు దెబ్బలు కొడతాం, వాళ్ళని ఇడిచేదే లేదు మేము. అందుకే మహిళా కాంగ్రెస్ ఈ రోజు ఇక్కడికి వచ్చిన బహిరంగ క్షమాపణ మహిళలకి చెప్పాలి, మహిళా కమిషన్ ఎదురుగా చెప్పాలి అని చెప్పి డిమాండ్ చేస్తుంది మహిళా కాంగ్రెస్. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఈ పెద్ద పిట్ట వేసినా వాళ్ళు పెద్ద పిట్ట వేసినా వెయ్యలే. మేము వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాల ఏమి చేయలేదు. ఇవి వేసుకొని బహిరంగ క్షమాపణ చెప్పకపోతే వేసుకొని కూర్చోవాలి. మహిళలు తిరగనీయకుండా చేస్తాం. ఇది మొదం, అంతం కాదు, ఇది ఆరంభం. అంతం చేస్తాం. కేటీఆర్ ని ఖచ్చితంగా బయటకు వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే. మహిళా సమాజానికి అందరికి ట్విట్టర్ వేదికగా మీడియా వేదికగా కాదు. మమ్మల్ని బ్రేక్ డాన్సులు అంటాడా? ఈరోజు మహాలక్ష్మి పథకం ఇంత మంచి రన్ అవుతుండే ప్రతి ఒక్క ఆర్థిక చెప్పు ఇస్తుంది వాళ్ళ. మీకు సిగ్గు లేదు. ఈ రోజు మీరు ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత కూడా ఇంకా మీకు సిగ్గు రాలి. ఈ రోజు కూడా మహిళలను అవమానిస్తూ మాట్లాడినరు. మహిళలకు ఎప్పుడు పెద్ద పీట వేయలేదు, నా మంత్రివర్గం వేయలేదు. కాబట్టి మీకు రాబోయే కాలంలో చెప్పు దెబ్బలే. ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ లో కూడా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.